అందరికీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేక తలకూర చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా తయారు చేసే విధానం చూసేద్దాం. ఇలా పీసెస్ తీసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న వెంట్రుకలు ఉంటే వాటిని నీట్గా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మసాలా కోసం కొద్దిగా వెల్లుల్లిపాయలు, అందులోకి చిన్న అల్లం ముక్క, అందులోకి మీకు నచ్చినట్లయితే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఇందులో టేస్టీ కోసం చిన్న ఉల్లిపాయలను నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ టమోటా, అలాగే చెక్క లవంగం పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇవి మొత్తాన్ని కూడా బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకొని ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి 10 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మనం క్లీన్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పీసెస్కి ఆయిల్ మొత్తం బాగా పట్టిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొక్కసారి ఈ పీసెస్ని కలుపుకోవాలి. మీరు మొదటిసారిగా ప్రిపేర్ చేస్తున్నా సరే ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా, అలాగే సింపుల్గా, ఫాస్ట్గా కూడా చేయగలుగుతారు. మన పెద్దవాళ్ళు ఈ మేక తలకూరని బాలింతలకు కానీ లేదా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కానీ బాగా పెట్టేవాళ్ళు. ఇలా ఉప్పు పసుపు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొద్దిపాటి మసాలాని వేసుకోవాలి. మంటను తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చాలామంది ఈ మేక తలకూరను ప్రిపేర్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు. అలా అస్సలు టెన్షన్ పడకుండా ఇలా చేయండి, ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతో, అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న ఈ మసాలా మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా ముక్కలకి బాగా మసాలా పట్టిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకొని చివరగా ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. మసాలాలో నుంచి ఆయిల్ బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు వేయించుకుంటేనే మనకు కూర టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మేక తలకూరను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ స్టేజ్లోనే ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేయనవసరం ఉండదు. ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలే ఇందులో మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తాయి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనకు కావలసిన సూప్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు కూర ఎక్కువ పలుచగా కావాలనుకుంటే ఈ విధంగా కొద్దిగా వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఎక్కువగా ఉంటేనే మనకు తినడానికి రైస్లోకైనా లేదా చపాతీ, పూరి, పుల్కా, ఇలా దోశలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని ఇలా మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చెక్ చేసుకొని ఉడకకపోతే మరొక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకు తలకూర రెడీ అయింది. ఇలా జ్యూసీగా సూప్గా కావాలనుకుంటే మనం ఇలాగే తీసుకోవచ్చు. ఇది గ్రేవీగా కావాలనుకుంటే మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇది గ్రేవీగా తయారవుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మేక తలకూర రెడీ అయింది. చూసారు కదండి, ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీ చూడటానికి ఎంత బాగుంది కదండి. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మసాలా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇలా రైస్లోకైనా లేదా మీకు ఇష్టమైన ఏ టిఫిన్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మీకు కూడా నచ్చిందా? అలాగే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.